ఈ రోజు నువ్వు ఏలియా వంటి జీవితాన్ని కలిగి ఉన్నావేమో, అంటే దాగి ఉన్నావేమో, ఏ గుర్తింపు లేదేమో, ఏ విలువ లేదేమో, ఇంకా నీ జీవితంలో ఏం సాధించలేకపోతున్నావేమో, ఇంకా జీవితంలో ఒక స్థాయిలో ఒక స్థానంలోనే ఉన్నావేమో. నువ్వు అనుకుంటున్నావు నేను దాగి ఉన్నా, నాకు గుర్తింపు లేదు, నాకు విలువ లేదు, నేను పైకి రాలేకపోతున్నా. ఎన్ని సంవత్సరాలు దాగి ఉండాలి ప్రభా? ఎన్ని సంవత్సరాలు మరుగై ఉండాలి ప్రభా? ఎన్ని సంవత్సరాల ఈ విధంగా దూరంగా ఉండాలి ప్రభా? ఎప్పుడు నేను పైకి వస్తా? ఎప్పుడు నేను కనబడతా? ఎప్పుడు నాకంటూ విలువ వస్తుంది? ఎప్పుడేంటో ఒక స్థాయిని సంపాదించుకుంటా అని నువ్వు అనుకుంటున్నావు ఇది నాన్న. కానీ ప్రభు అంటున్నాడు, నేను దాగి ఉంచేంత వరకు నువ్వేం చేయాలి? దాగి ఉండాలి అన్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రభా? నేను చెప్తా. 2 నెలల 3 నెలల నన్ను మర్చిపోతానేమో ప్రభా, తర్వాత నాకు విలువ ఉండదేమో ప్రభా, ఆ స్థాయిని పొందుకోలేనేమో ప్రభా, దాని తర్వాత గుర్తింపు రాదేమో ప్రభా. అంటే అదంతా నీకెందుకు, నేను చూసుకుంటాను దేవుడు. ఈరోజు నీ కుటుంబ జీవితం కానీ, నీ వ్యక్తిగత జీవితం కానీ మరుగై ఉన్నదేమో, దాగున్నదేమో గుర్తుపెట్టుకో. చెప్తున్నాడు, ఆయన దాచి ఉంచేంత వరకే, ఆయన మరుగై ఉన్నంత సేపే. తర్వాత జ్ఞానం చేస్తాడు, నిన్ను దర్శిస్తాడు.